వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చూడండి, అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన జీవితంలో 75లో వాగ్దానం చేస్తే 100వ సంవత్సరంలో నెరవేర్చింది. ఆ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు నుంచే యాకోబు ఏసావు రావడం జరిగింది. ఇప్పుడు యాకోబు కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానంకి ఇస్తానంటూ ఉన్నాడు. అదే విధముగా రెండో ఆశీర్వాదం చూడండి, నీ సంతానము భూమి మీద లెక్కకి ఇసుక రేణువుల వలె అగును. బైబిల్ చేతికి తీసుకుని దగ్గర పెట్టుకోమ్మా. అగును అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అలాగే చూడండి, నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, దక్షిణము తట్టును. హల్లెలూయా. చూడండి, ముందే ఎప్పుడో జరగబోతే తన జీవితంలో 20 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత జరగబోయేదంతా కూడా దేవుడు దర్శనంలో ముందుగానే చూపిస్తూ ఉన్నాడు.